బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. అందరూ మీలాగా ఉండరు జగన్మోహన్ రెడ్డి అంటూ మండిపాటు. తల్లికి వందనం పేరుతో ప్రతి కుటుంబం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని ఎద్దేవా చేశారు. సంక్షేమం అంటే రాష్ట్రానికి తెలియజేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. కేవలం తమ స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారంటూ మండిపడ్డారు. లోకేష్ జోబీలోకి పోతున్నాయని గతంలో నువ్వు 15,000 రూపాయలు అమ్మ ఒడి పేరుతో రిలీజ్ చేసి 13,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్కి వేసి 2,000 రూపాయలు నీ జోబులోకి వేసుకున్నావు. కానీ ఈరోజు మా 2,000 రూపాయలు పాఠశాల డెవలప్మెంట్ కోసం అయితే ఏమి, దేనికంటే అది విద్యార్థులు ఉండే పాఠశాల కాబట్టి, విద్యార్థులు ఉండే గుడి కాబట్టి దాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి 2,000 రూపాయలు డైరెక్ట్గా కలెక్టర్ అకౌంట్స్లో పెడుతున్నారు. పుట్టిన ప్రతి బిడ్డకి, అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, 4 పిల్లలు ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలతో వాళ్ళ అకౌంట్లో తల్లికి అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాను. వయసు 13,000 రూపాయలు ఇచ్చినారు అంటే 2,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి జేబులో పోయినట్లు అని చెప్పేసి గతంలో కానీ మీ నాయకులే చెప్పడం జరిగింది. అలాగే 42 లక్షలు మాత్రమే రిలీజ్ చేశారు. కానీ ఈరోజు మేము 67,27,000 మంది విద్యార్థులకి 15,000 రూపాయల లెక్కన విద్యార్థులకి తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. అలాగే స్కూల్స్ ఓపెన్ చేసిన రోజే దాదాపు 10,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం పేరుతో మా తెలుగుదేశం ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. అది మా నాయకుడు కమిట్మెంటు, అది మా ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. పిల్లల స్కూల్ ఫీజు కోసం గతంలో అప్పులు చేయాల్సిన అవసరం ఉండేది. దేనికంటే నువ్వు అమ్మ ఒడి ఎప్పుడు ఇస్తారో తెలియదు. కానీ ఈరోజు తల్లికి వందనం పేరుతో మేము స్కూల్ ఓపెన్ చేసిన రోజునే ఈ 15,000 రూపాయలు స్టూడెంట్స్ తల్లికి వందనం పేరుతో రిలీజ్ చేయడం జరిగింది. గతంలో నువ్వు కుటుంబంలో ఒక్కరికే అని షరతు పెట్టి అవి కానీ పూర్తిగా 10,000 రూపాయలు పైన ఉన్నాయని చెప్పేసి, లేకపోతే 1000 స్క్వేర్ ఫీటు పైన ఉన్నాయని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తలను వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టి తెలుగుదేశం నాయకులకు రాకోకుండా, తెలుగుదేశం కార్యకర్తలకు రాకోకుండా అడ్డుకునే పరిస్థితి కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సంబంధించిన మాత్రమే వేసాం. కానీ ఈరోజు మీరు గతంలో 42 లక్షల మందికి వేస్తే ఈరోజు 67,27,000 మంది కంటే మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పిల్లలకు కానీ ఈ అకౌంట్లో పడినాయని చెప్పేసి తెలియజేయడం జరిగింది. గతంలో మాదిరి మీ మాదిరి తెలుగుదేశం కార్యకర్తలు అని చెప్పేసి కక్ష తీర్చుకొని వాళ్ళని తొలగించేసి కేవలం మీ కార్యకర్తలకు మాత్రమే వేసుకున్నారు. కానీ ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం కమిట్మెంట్ మీ పార్టీలు చూడట్లేదు. మొత్తం 67,27,000 మందికి వేయడం జరిగింది. ఇవే కాకుండా ఇప్పుడు 1వ తరగతి చేరే పిల్లలకు కానీ, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన పిల్లలకు కానీ దాదాపు 11 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకు కానీ వచ్చే నెల జూలైలో వాళ్ళకు కానీ 15,000 రూపాయలతో తల్లికి వందనం పేరుతో రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే గతంలో మీరు మోసం చేశారు. భారతిరెడ్డి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామని చెప్పేసి గత ఎలక్షన్లో ప్రచారం చేసింది వాస్తవం కాదా అని చెప్పేసి అంటున్నాను. మీరు గెలిచిన తర్వాత ఆ ప్రచారం చేసిన పక్కకు పెట్టి కేవలం ఒకరికి మాత్రమే అమ్మ ఒడి పేరుతో రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఆ డబ్బులు కానీ ఎప్పుడు వస్తాయో అని ప్రజలు వేచి చూసే పరిస్థితి. కానీ ఈరోజు ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం మొదలైన రోజే ఈ తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చెప్పేసి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అలా 2,000 రూపాయలు